బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ర్యాలీ గులాబీ శ్రేణుల సంబరాలపై మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు ర్యాలీ చేశారో, ఎందుకు బాణసంచా కాల్చారో అర్థం కాలేదని అన్నారు. బెయిల్పై వస్తే కూడా బాణసంచా కాల్చుతారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఏమైనా స్వాతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ప్రజా సమస్యల కోసం కొట్లాడి జైలుకు వెళ్లి బెయిల్పై వస్తే టపాసులు కాల్చుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్ వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. స్వాతంత్రం కోసం కొట్టాలంటే జైలుకి వెళ్తే ర్యాలీలు తీస్తారు, బాంబులు కాలుస్తారు. నేను ఎందుకు బాంబులు కాల్చి రోడ్డు అర్థం కాదు. ఎందుకు బాంబులు కాల్చుతారు? వేరే దానికి బాంబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైల్లో పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాలి అంటే ఇంకేమైనా కొట్టాలి, ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైల్లోకి వస్తే వేరే బాంబులు కాలుస్తారు.